కాదు కదా? అమ్మా చెల్లికి ఏం కాదమ్మా, నాన్న ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. ఏమవుతుందో అని భయంగా ఉందిరా. అమ్మా వెళ్ళింది నాన్నమ్మా, అసలు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడితో పోరాడైనా చెల్లెల్ని రక్షిస్తారు. ప్రాణముందే ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. నా కన్న కూతురుని ఇలాంటి పరిస్థితుల్లో కలవాల్సి వస్తుందని ఎన్నడూ ఊహించలేదు. కూతురు ఉందని తెలిసిన సంతోషం లేకుండా ఇలా కుమిలిపోయే పరిస్థితి వచ్చింది. అంత నా దురదృష్టం. రాయి రప్పల్ని తీసుకొచ్చి గుళ్ళో దేవత సేతావు. రక్త మాంసాలు మాకు పోసి మట్టి పాలు కమ్మంటావు. అమ్మాలి బంధాలిచ్చి అంతలోనే తెంచి లోకంలోన ఏది లేదంటూ నీ వెంట తీసుకుపోతావు. తరుణ్ తరుణ్ ధరణికేమైందిరా? ధరణి ఏమైందిరా? అత్త నీకెవరు చెప్పారు ధరణికేదో అయిందని? నువ్విక్కడికి ఎలా రాగలిగావు? హాస్పిటల్ రిసెప్షనిస్ట్ కాల్ చేసి ఏదో అయిందని చెప్తే హడావిడిగా బయలుదేరొచ్చాను. నా కోడలికి ఏమైందిరా? ఏమైందో చెప్పరా, చెప్పరా తరుణ్. ఏంట్రా నేనింత ఆరాటపడి అడుగుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఏమైందిరా తరుణ్? నా మాట నీకు వినిపించట్లేదా? నా ఆరాటం నీకు కనిపించట్లేదా? పులుకు పలుకు లేకుండా బెల్లం కొట్టిన రాయిలా ఇలా నిలబడుంటావేంట్రా? ఏమైందిరా? నా కోడలికి ఏమైందో చెప్పరా, నా కోడలికి ఏమైందో. అసలు ధరణి ఎలా ఉంది? దాని పరిస్థితి ఏంటి? కాస్త నా మనసు కుదుట పడేలా చెప్పరా. నువ్వు మౌనంగా ఉంటే నాకు భయం వేస్తోందిరా. చెప్పరా, ధరణికి ఏమైందో చెప్పరా. ఏమైందా రా చూపిస్తాను. చూడొత్తా చూడు. చూడు ధరణి ఎలాంటి పరిస్థితుల్లో ఉందో చూడు. అసలు అసలు ఏమైంది? నా కోడలికి ఏం చేస్తున్నారు? నా కోడలికి అసలు ఏం జరిగింది? అయ్యో భగవంతుడా, తనకి ఏ ప్రమాదం లేకుండా కాపాడు తండ్రి. నా కోడలంటే నాకు ప్రాణం. దాని మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. నా కోడలికి నాకు అన్యాయం చేయకు తండ్రి. చల్లగా కాపాడు తండ్రి. కాలినడకను నీ కొండెక్కి తల నీలాలు సమర్పించుకుంటాను. అసలు ధరణి ఈ సిచ్యువేషన్లో ఉండడానికి బ్యాక్గ్రౌండ్లో హ్యాండ్ ఈవిడిది అయి ఉంటుంది. అందుకే ఎవ్వరికీ అనుమానం రాకుండా చాలా దుఃఖాన్ని ప్రదర్శిస్తుంది. అమ్మా భగవంతుడా, భగవంతుడా కాపాడు తండ్రి, నా ధరణిని కాపాడు. ధరణిని ఈ సిచ్యువేషన్ కి తీసుకొచ్చిన వాళ్ళని వదిలిపెట్టను, అసలు వదిలిపెట్టను. నువ్వు శిక్షించు, నేను శిక్షిస్తాను, శిక్షిస్తాను. అత్త అసలు ధరణికి ఏమైంది అనుకుంటున్నావు? ఎవరో ఏదో చేశారని ఎందుకు అనుకుంటున్నావు?
వాళ్ళంతు చూస్తాను, శిక్ష వేస్తాను, భగవంతుడు శిక్షిస్తాడని ఎందుకు కోరుకుంటున్నావు? అంటే ధరణికి ట్రీట్మెంట్ అవసరమయ్యే పరిస్థితి గురించి నీకు ముందే తెలుసా? లేదా ఎవరైనా చెప్పారా ధరణి ఇలాంటి కండిషన్కి రావడానికి నీ కొడుకే కారణమా? చెప్పత్తా. అయ్యో అయ్యో, ఏంట్రా నీ అనుమానం? అనవసరమైన మాటలు. వాడప్పుడే దండం పెట్టుకుని వచ్చేశాను, తన ఇంటికి వెళ్ళిందని చెప్పాడు కదా, మళ్ళీ వాడిని అనుమానిస్తావేంట్రా? అనుమానించాల్సి వస్తుందత్తా. కొన్ని పరిస్థితులు చూస్తుంటే కొంతమందిని అనుమానించాల్సి వస్తుంది. ఒరే, నీ అనుమానాలు కాసేపు పక్కన పెట్టరా. అవతల అమ్మాయికి ఏమైందో అని. అత్త, ధరణికి ఏమీ కాదు, నాన్న ట్రీట్మెంట్ చేస్తున్నారు. అమ్మయ్యా, గుణ ట్రీట్ చేస్తే దానికి ఇక భయం ఉండదు. ఖచ్చితంగా దాన్ని రక్షిస్తాడు. భగవంతుడా, నా మొర ఆలకించావయ్యా. నా కోడలికి ఏం కాకుండా చూడు. గుణగారు, బ్రీత్ సరిగా రావడం లేదు. కండిషన్ క్రిటికల్గా ఉందనిపిస్తుంది. కొడుకు చెయ్యలేని పని, నేను చెయ్యలేని పని ఆ భగవంతుడు చేస్తే బాగుండు. దాన్ని ఆ మంచం మీద నుంచే పైకి తీసుకెళ్లిపోతే మాకు ఏ ఇబ్బంది ఉండదు. ఏం జరిగిందో అది చెప్పకుండా పోతేనే మేమందరం మా స్థానాల్లో క్షేమంగా ఉంటాం.